వెల్కమ్ టు ఈగిల్ హెల్త్. ఐఎమ్ డాక్టర్ కృష్ణ ప్రియ, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. మనం ప్రీవియస్గా కొన్ని కండిషన్స్ గురించి, మూఢనమ్మకాల గురించి ఎలా డిస్కస్ చేసుకున్నామో, ఇవాళ రేపు ఏంటంటే మనకి ఎక్కువగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఈ హెయిర్ లాస్ గురించి కానీ, అలాగే ఏంటంటే బట్టతల రావడం చిన్న వయసులో కానీ ఎక్కువ సఫర్ అవుతున్నారు. యాక్చువల్గా ఈ బట్టతల రావడం అనేది కూడా చాలామందికి ఏంటంటే ఇంజనీరింగ్ స్టార్టింగ్లో మొదలై 18 ఇయర్స్ 19 ఇయర్స్ నుంచి మొదలై ఈవెన్ 22 ఇయర్స్ వచ్చేసరికి ఏంటంటే ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది ప్రీవియస్గా ముందు జనరేషన్స్లో ఇలాంటి మార్పు అనేది మనం గమనించలేదు. ఇవాళ రేపు ఏంటంటే పిల్లల్లో మనకి టీనేజ్లో స్టార్ట్ అయ్యి అది 20s 30sలోకి వచ్చేసరికి కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో యాక్చువల్గా ఇది సాఫ్ట్వేర్ రంగం అనే కాదండి, ప్రతి స్టేజ్లో కూడా ప్రతి కండిషన్లో అంటే అన్ని ఫీల్డ్స్లో కూడా చాలామంది పీపుల్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ పీపుల్ అనేది ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ఎక్వెంటెన్స్ ఉంటుంది, అంటే ఎక్కువ నెట్లో ఉంటారు కాబట్టి ఏంటంటే వాళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటారు, ఎక్కువ కన్సల్ట్ చేస్తూ ఉంటారు, డాక్టర్ అప్రోచ్ ఎక్కువగా ఉంటుంది, నీడ్ కూడా ఎక్కువగా ఉంటుంది ఆ ఏజ్లో మీకు తెలిసినట్టుగా. సో అపార్ట్ ఫ్రమ్ ఏంటంటే వాళ్ళ ఉద్యోగ రీత్యానే కాకుండా చాలామందికి ఏంటంటే ఈ జెనెటిక్ కండిషన్స్ కూడా ఉంటాయి. మనం చెప్పుకున్నట్టుగా జీన్స్ పరంగా వంశపారపర్యంగా వచ్చే కండిషన్స్ కూడా ఉంటాయి. కాకపోతే వృత్తిరీత్యా వాళ్ళు ఎందుకు తొందరగా ఎఫెక్ట్ అవుతున్నారు అంటే పొల్యూషన్స్ ఎఫెక్ట్ ఉంటుంది, అలాగే ఏంటంటే లాట్ ఆఫ్ స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, సో మెనీ ప్రొలాంగ్డ్ అవర్స్ ఆఫ్ వర్క్ ఉంటుంది, అలాగే ఏంటంటే ప్రాపర్ ఫుడ్ ఈటింగ్ అనేది ఉండదు, టైమింగ్ ఆఫ్ ఫుడ్ ఈటింగ్ ఉండదు, అలాగే ఏంటంటే వాళ్ళ వర్క్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే అమెరికన్ వర్కింగ్ టైమ్స్లో వీళ్ళు ఇండియాలో వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ మధ్యాహ్నం మొదలుపెట్టి వర్క్ మిడ్ నైట్ దాకా ఉంటుంది, లేదంటే కంప్లీట్ టోటల్గా నైట్ మొత్తం వర్క్ చేస్తూ ఉంటారు. సో ఈ కండిషన్స్ వల్ల కూడా ఏంటంటే ఎక్కువ మంది రావాల్సిన వయసు కంటే కూడా ఏంటంటే చిన్న వయసులో ఎక్కువ సఫర్ అవుతున్నారు. అలాగే టార్గెట్స్ ఉంటాయి వాళ్ళకు కూడా, ఆ ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి, టీమ్ లీడర్షిప్స్ ఉంటాయి. వీటి వల్ల కూడా ఏంటంటే చాలామంది మనకి ఇండియాలో ఉన్న పిల్లలనే కాదు, ఈవెన్ అమెరికా వెళ్ళిన వాళ్ళు కూడా ఏంటంటే తొందరగా ఎఫెక్ట్ అవుతున్నారు కంపేర్ టు వాళ్ళ పేరెంట్స్, ఫాదర్స్ అంటే కూడా 40-50sలో వచ్చేది ఏంటంటే 20s 30sలోనే ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు. అది మన మారిన జీవన విధానం వల్ల. సో మన లైఫ్ స్టైల్ అనేది మనం డెఫినెట్గా ఆలోచించి మార్చుకోవాల్సిందే. ఎప్పుడైతే మనం హెయిర్ కావాలి, మనం హెల్తీగా ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ హెయిర్ ఏంటంటే మనకి జనరల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జుట్టు ఒకటే అని కాదండి, ఇక్కడ ఈ మానసికమైన స్ట్రెస్ పెరగడం వల్ల ఏంటంటే చిన్న వయసులో మనం బీపీలు చూస్తున్నాం. ఈవెన్ 30sలో కూడా మీరు నమ్మరు, చాలామంది పిల్లలు బీపీతో వస్తున్నారు, హై టెంపరేచర్ అంటే హై బ్లడ్ ప్రెషర్స్. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి అసలు తెలియదు. వచ్చాక మనం బీపీ చెక్ చేస్తుంటే వాళ్ళకి ఒక్కోసారి ఏంటంటే 160, 170, 200 కూడా ఉంటుంది. వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు, మాకు ఎప్పుడు ఏ కంప్లైంట్ లేదు మేడం అంటున్నారు. కానీ చాలామంది ఏంటంటే ఈ మారిన జీవన విధానం వల్ల కానీ, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, ప్రాపర్ టైమింగ్ కానీ, స్లీప్ లేకపోవడం, ఫుడ్ లేకపోవడం, ప్రొలాంగ్డ్ అవర్స్ ఆఫ్ వర్కింగ్, పర్టికులర్గా నేను చెప్పేది ఏంటంటే ప్రొలాంగ్డ్ అవర్స్ ఆఫ్ వర్కింగ్ అది చాలా నష్టం చేస్తుంది వాళ్ళ రేపు పిల్లలకి. సో దానివల్ల కూడా ఏంటంటే ఈ హెయిర్ లాస్ అనేది చాలా మేజర్ ప్రాబ్లం. దాంతో ఏంటంటే బాల్నెస్లో కూడా ల్యాండ్ అవుతుంది. ఈవెన్ కొంతమందికి జన్యుపరంగా బట్టతలు లేని వాళ్ళకు కూడా ఈ విపరీతమైన స్ట్రెస్ వల్ల కూడా జుట్టు ఊడిపోయి బట్టతలు వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ చాలామందికి చూస్తున్నాం. సో జుట్టుతో పాటు ఏంటంటే జనరల్ హెల్త్ కూడా మనం చెప్పుకున్నట్టుగా బీపీ అవ్వచ్చు, డయాబెటీస్ అవ్వచ్చు, సైకలాజికల్ కంప్లైంట్స్ అవ్వచ్చు, ఇవి కూడా చాలామంది సఫర్ అవుతున్నారు. సో వాటిని గురించి కూడా మనం మన జీవన విధానం మార్చుకోవాల్సిన టైం వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు దీని గురించి ఆలోచించుకోవాల్సి వచ్చింది పర్టికులర్ టైం. ఎందుకంటే మనకి బాడీలో ఉండే హార్మోన్ సైకిల్ అంటాం, క్లాక్ అంటాం. మన బాడీలో కూడా మనకు ఒక క్లాక్ ఉంటుంది. దానిలో ఏంటంటే పర్టికులర్గా ఏ టైంలో ఏ హార్మోన్ రిలీజ్ అవ్వాలనేది, పగలే హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి, ఎర్లీ మార్నింగ్ ఏది ఉండాలి, నైట్ ఏది రిలీజ్ అవ్వాలనేది పర్టికులర్ హార్మోన్స్ ఉంటాయి. ఈ సైక్లికల్ క్లాక్ అనేది ఏంటంటే ఎప్పుడైతే మనం రాత్రిని పగలు చేస్తున్నామో, పగలని రాత్రి చేస్తున్నామో, ఈ సైక్లికల్ రిలీజ్ ఆఫ్ హార్మోన్స్ కూడా మార్పు వస్తుంది. దానివల్ల ఏంటంటే మనకు తెలియకుండానే చాలా స్ట్రెస్, దానివల్ల ఏంటంటే చాలా ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవ్వటం, లోపల మనకి చాలా డ్యామేజ్ అనమాట, సెల్యులర్ లెవెల్లో చాలా ఎఫెక్ట్ అవుతుంది ప్రతి లెవెల్లో అనమాట, ఆర్గానిక్ లెవెల్లో, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్. ఇందాక మనం చెప్పినట్టుగా మెటబాలిక్ డిసీజెస్, బీపీ అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, హార్ట్ అటాక్స్ అవ్వచ్చు, సైకియాట్రిక్ కంప్లైంట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా సఫర్ అవుతున్నారు. అది యంగ్ ఏజ్లో, చిన్న వయసు నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో ఈ కండిషన్స్ గురించి తప్పనిసరిగా ఏంటంటే తెలుసుకోవాలి. నాట్ ఓన్లీ ద సాఫ్ట్వేర్, ఆల్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ఇట్. సో అందుకని ఏంటంటే జీవన విధానం మార్చుకోవాలి. ఎర్లీగా తేడా వచ్చినప్పుడు ఇఫ్ దే ఆర్ మోర్ టేకింగ్ స్ట్రెస్ అంటే సైకలాజికల్గా కౌన్సిలింగ్ చేయించుకోవాలి. ఎర్లీ స్టేజెస్లో మనం మందులు కూడా వాడక్కర్లేదు, సైకలాజికల్ కౌన్సిలింగ్ చేయించుకొని మన హెల్తీ లైఫ్ స్టైల్ చేసుకుని, న్యూట్రిషన్ మంచి డైట్ తీసుకోవడం, ప్రాపర్ స్లీప్ ఉండటం, అలాగే ఏంటంటే యోగా కానీ మెడిటేషన్ కానీ చేయటం వల్ల కూడా మనం చాలా వరకు రికవరీ అవుతాం. ఎర్లీ ఫేజ్లో కనుక మనం మన గురించి మనం తెలుసుకోగలిగి, మనం ఎవాల్యుయేట్ చేసుకోగలిగితే కనుక మనం మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ దాకా కూడా వెళ్ళే అవకాశం కూడా ఉండదు చాలామందికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగిల్ హెల్త్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.